ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. తాడేపల్లి మండలం పెనుమాకలో బాణావతి రాములు నాయక్ వృద్ధాప్య పింఛను, ఆయన భార్యకు సిఆర్డీఏ పింఛను, కుమార్తె సాయికు వితంతు పెన్షన్ అందజేశారు. అనంతరం వారితో మాట్లాడారు. పిల్లలను బాగా చదివించాలని చెప్పారు. తమకు ఓ ఇల్లు కావాలని సీఎంను కోరారు పాముల నాయక్. మా నాన్న ఒకడే సార్, ఎవరు చెప్పాను కదా. మా నాన్న ఒకడే సార్, ఎవరు చెప్పాను కదా. పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు లేకుంటే కోటి రూపాయలు 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్ళారు. అదే మరిగా హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. ఏసీల్లో ఎందుకంటే ఓసారి అందరూ వచ్చేసారనుకోండి, ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది. గుక్క తిరగదు, ఊపిరాడదు. కానీ అట్లా వచ్చారు. ఫుట్పాత్ పైన నిలబడుకొని వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. అది ప్రజలు చూపించిన అభిమానం. దానివల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లు వేస్తే ఇక్కడికే నేను వచ్చాననుకుంటాను. పక్కన ఓటు వేయడానికి 7 గంటలకి ఉండవల్లికి వచ్చాను. 7 గంటలకి 7 గంటలకు వస్తే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు. ఫస్ట్ అవర్లో వచ్చారు. మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చొరవ చూపించారు. ఇక్కడ 21 సీట్లు గెలిపించారు. ఆ 4 సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగ్గా ఎంచుకోలేకపోయాం. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరు ఇచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏకి కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఢిల్లీలో మన పరపతిని పెంచే పరిస్థితికి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి కూడా మీ అందరిని అభినందిస్తున్నా. నేను ఎప్పుడు కూడా తొందరపడను. మీరిచ్చిన గౌరవాన్ని మీకోసం ఉపయోగించడం తప్ప నా స్వార్థం కోసం కాదు. ఎప్పుడు నేను ఆ పని చేయను. మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఊరూరు ఆలోచించాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, బంధుత్వం కాదు. సమర్థవంతమైన పాలన, ప్రజాపాలన, మీకు సేవకులుగా ఉండే వ్యక్తులు మీరు ఆలోచించాలి. సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు మీరు ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 5 ఏళ్ళు ఈ మాదిరిగా ఫ్రీగా కూర్చొని ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడింది మీరు చూసారా? పేపర్లో, టీవీల్లో చూసారా? మరి ఏంటి కాదు, 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయారంటే మనం ఆలోచించుకోవాలి కదా. సంథింగ్ రాంగ్ కదా. కాదు మీరు చూడడం కాదు, మీరు చూడడానికి ఉండాలి కదా. ఎక్కడన్నా ఉంటే నువ్వు పోయానో చూసి వస్తావు. ఇక్కడికి రాకపోయినా ఆ కమ్మోళ్ళు కూడా పనిచేయడంలా. అక్కడ ఉంటాయి కదా మరుగుదొడ్లు ఉంటాయి కదా, అవి కూడా పనిచేయడంలా. మంత్రులు పోలేదు, ముఖ్యమంత్రులు పోలేదు, ఎవడా పక్కకు పోలేదు. చాలా భయంకరమైన వాతావరణం. థ్యాంక్ యూ తల్లి, నీ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు బాధ్యత మీకు రెఫర్ చేస్తూ ఉంటా. అదే కానీ 2004లో తెలుగుదేశం పార్టీ గెలిచుంటే హైదరాబాద్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళేది. 2019లో మళ్ళా గెలుచుంటే ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం. ఇప్పటికి గ్యాప్ వచ్చేది కాదు. ఆ గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. కనీసం నేను అనుకున్నా ఈసారి ఓటేయకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని బాధపడ్డా, తపన పడ్డా. నా కోసరం కాదు, కానీ విజ్ఞతతో ప్రజలందరూ ముందుకొచ్చారు, సమయస్ఫూర్తి చూపించారు. ఇది మామూలు విజయం కాదు. ఢిల్లీకి పోతే కూడా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎట్లా వచ్చారో మాకే తెలియదనే పరిస్థితికి వచ్చారు.
దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ 5 కోట్ల ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా సర్వదా మీకు కృతజ్ఞుడిగా ఉంటా. మైక్ ఒకసారి. విజయవాడ ఓకే. ఈరోజు గ్రామసభ పెనుమాకే కన్ఫైన్ చేశారు. చెప్పమ్మా. సార్ నమస్కారం సార్. లోకేష్ అన్నకు కూడా నమస్కారం. లోకేష్ అన్న 2019లో లోకేష్ అన్న ఓడిపోయినప్పటికీ మేము అది ఛాలెంజ్గా తీసుకొని అత్యధిక మెజార్టీ అందించాలని గట్టి ప్రతిజ్ఞ చేసి మెజార్టీతో గెలిపించుకున్నాం సార్. మీరు కష్టపడ్డారా, ప్రజలు ఓట్లు వేశారమ్మా? ప్రజలు ఓట్లు వేశారు, మేము కష్టపడ్డాం సార్. రెండున్నా? సరే, ఓకే అమ్మా. అలాగే మరి మంగళగిరి ఈ కాన్స్టిట్యూన్సీ గెలుపులో కార్యకర్తల యొక్క కృషి ఎంత పర్సంటేజ్ ఉంది, నాయకుడు కృషి ఎంత పర్సంటేజ్ ఉంది, మీ ప్రజల అభిమానం ఎంతవరకు ఉంది? ప్రజాదరణ ఉంది సార్. మా కష్టం